జార్జిరెడ్డి పీడీఎస్యు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. తొలుత ఆర్ట్స్ కళాశాల వద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీడీఎస్యు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఈసీఈ ఆడిటోరియంలో నిర్వహించిన శిక్షణ తరగతుల సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో ముఖ్యంగా పేద వర్గాల విద్యార్థులకు సమాన విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లభించడానికి జార్జిరెడ్డి పీడీఎస్యు పోరాటాలు చేస్తుందన్నారు. విద్యలో అంతరాలు తగ్గిపోవాలి, క్వాలిటీ విద్యను విద్యార్థులందరికీ సమపాలనలో పంపిణీ చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఫీజులు దోపిడీ విధానాన్ని అరికట్టాలని పోరాటాలను ముందుకు తీసుకొని పోతున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూలు వెచ్చాటి నెత్తురు చెప్పినారా. తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూలు వెచ్చాటి నెత్తురు చెప్పినారా. నా పేరు డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు, జార్జిరెడ్డి పీడీఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ. జార్జిరెడ్డి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఆగస్టు 24-25 తేదీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జార్జిరెడ్డి బిగిపిడికిలి జెండాని జార్జిరెడ్డి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. సంతాప తీర్మానాన్ని రాష్ట్ర కార్యదర్శి సుమంత్ ప్రతిపాదించారు. అదేవిధంగా విద్యార్థుల ప్రోగ్రామ్ షెడ్యూల్ని రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ స్వాతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ విద్యార్థి ర్యాలీని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ వరకు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర క్లాసులని ప్రారంభిస్తూ ప్రొఫెసర్ హరగోపాల్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభోపన్యాసం చేశారు. మొదటి క్లాస్ని ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు గారు ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీస్ అకాడమీ డైరెక్టర్ గారు ప్రారంభించి మాట్లాడారు. ఈరోజు సెకండ్ హాఫ్లో విద్యారంగ సమస్యలు, జార్జిరెడ్డి పీడీఎస్ లక్ష్యాల ఆబ్జెక్టివ్స్ మీద జార్జిరెడ్డి పీడీఎస్ రాష్ట్ర నాయకత్వం సదస్సు నిర్వహించుకొని అదేవిధంగా క్లాసులను రూపొందించుకోవడం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో విద్యార్థులకి, ముఖ్యంగా పేద వర్గాల విద్యార్థులకి సమాన విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పేసి ఈరోజు జార్జిరెడ్డి పీడీఎస్ పోరాడుతూ ఉంది. విద్యలో అంతరాలు తగ్గిపోవాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ని విద్యార్థులందరికీ సమపాలనలో పంపిణీ చేయాలి, ప్రైవేట్ కార్పొరేటైజేషన్ ఏదవుతుందో ఈ ఫీజుల దోపిడీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము పోరాటాలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ క్రమంలో రేపు కూడా హైదరాబాద్ కేంద్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర క్లాసులు జరగబోతూ ఉన్నాయి. ఈ క్లాసుల నిర్వహణ సందర్భంగా మేము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో కార్పొరేట్ విద్యా విధానం ఏదవుతుందో, విదేశీ యూనివర్సిటీల పేరుతో ఏదవుతుందో ఈ ప్రభుత్వ విద్యని ధ్వంసం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. జంజీ పోరాట స్ఫూర్తి ఏదైతుందో, యువతరం కొట్లాడుతున్న సమస్యలు ఏదైతున్నాయో వీటిని ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని పారదర్శకమైన పాలనని, ట్రాన్స్పరెంట్గా ఉండే విధానాన్ని, బాధ్యతాయుతంగా ఉండేటువంటి పరిపాలన పద్ధతుల్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఒక ఐక్య ఉద్యమాన్ని ఈ క్లాసుల ద్వారా రూపొందించుకొని భవిష్యత్తులో ఉద్యమ బాటలో ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.